పుష్ప 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించడమే కాదు, అనేక రికార్డులు సైతం బద్దలు కొట్టింది. దీంతో అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి రోజుకొక చర్చ జరుగుతుంది. తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ తో చేయబోతున్నాడు బన్నీ. త్రివిక్రమ్ తో జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో లాంటి సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న బన్నీ ఈసారి అంతకు మించి అనేలా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా రొటీన్ సినిమా కాదని, సోషియో మైథాలజికల్ ఫ్యాంటసీగా ఉండనుందని అంటున్నారు. అంతేకాదు, ఈ సినిమాలో అల్లు అర్జున్ మహాశివుడి కుమారుడి పాత్రలో కనిపించబోతున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. నిర్మాత నాగవంశీ కూడా ఈ సినిమా గత సినిమాల్లాగా ఉండదని, చాలా ఎక్కువ స్పాన్ ఉన్న సినిమా కావడంతో ప్రీ ప్రొడక్షన్ కి చాలా సమయం తీసుకుంటుందని చెప్పుకొచ్చాడు. త్వరలోనే స్పెషల్ వీడియోతో భారీ అనౌన్స్మెంట్స్ ఉంటుందని టాక్ నడుస్తోంది. కానీ లేటెస్ట్ గా ఈ సినిమా గురించి ఓ షాకింగ్ న్యూస్ వైరల్ అయింది. ప్రస్తుతానికి అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాను పక్కన పెట్టి కాలీవుడ్ దర్శకుడు అట్లీ సినిమా పట్టాలు ఎక్కిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. పుష్ప 2 సమయంలోనే అల్లు అర్జున్ కు అట్లీ కథ చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. అందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడని అన్నారు. కానీ త్రివిక్రమ్ సినిమా తర్వాతే ఉంటుందని అనుకున్నారు. అట్లీ కూడా బాలీవుడ్ హీరోలతో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. కానీ ఇప్పుడు బన్నీ అట్లీ కాంబో ముందుకొచ్చినట్లుగా ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్. అయితే బన్నీ త్రివిక్రమ్ సినిమాను పూర్తిగా పక్కన పెట్టారా, ప్రస్తుతానికి పక్కన పెట్టారా అనేది తెలియాల్సి ఉంది.